సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మార్నింగ్ లేచి ఇక ఫ్రెష్ అప్ అయ్యి టెంట్ ఇది రెడీ చేసుకొని మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈరోజు బెలూన్ కేవ్స్ అయితే 76 కిలోమీటర్ అయితే వస్తుంది. సో ఈరోజు బెలూన్ కేవ్స్ దగ్గర నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి స్టే అక్కడే అని అనుకుంటున్నాం. చూడాలి. నుంచి అయితే రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. మధ్యలో అయితే आंध्रा कड़पा जा रहा हूँ. आप कहाँ जा रहे हो? हम तिरुपति. मतलब चल के जा रहे हो क्या? चल के कहाँ से आ रहे हो? महाराष्ट्र. कितना दिन हुआ है? 33 डेज. एक दिन में कितना किलोमीटर चल जाते हो? अभी ज़्यादा से ज़्यादा मतलब थोड़ा धूप नहीं रहा ना. हाँ. तो चलते 12-15 एक दिन में. धूप रहा तो फिर ज़्यादा नहीं चलते. सुबह कितना बजे निकलते? सुबह अभी चाय पी के निकल गए. मतलब 7-8 बजे. आप कहाँ से? मैं हैदराबाद से आ रहा हूँ. आप किधर? अभी मैं ऑलरेडी ऑल इंडिया राइड कर रहे हैं हम लोग. ऑल इंडिया घूमने वाले? हाँ, साइकिल पे घूमने वाले. कितना दिन लगेगा 1 साल लगेगा. 1 साल. फैमिली? नहीं, हम तो अकेले ही जा रहे हैं. फैमिली नहीं है घर? फैमिली घर पे ही है. 1 साल तक ऐसे ठीक है, संभाल के जाओ भाई. మహారాష్ట్ర నుంచి వస్తున్నారంట. 33 రోజులు అయిందంట ఇంటి నుంచి బయలుదేరి తిరుపతి వెళ్తున్నారంట. నైస్. రోజు 10 to 15 కిలోమీటర్స్ అయితే నడుస్తామని అంటున్నారు. ఇప్పుడు మనము వెళ్ళేది ఎట్టా అంటే రూటు బెలూన్ కేవ్స్ అనుకున్నాం కదా. సో ఆ రూట్ నుంచి యాగంటి కూడా కలుస్తుంది. సో యాగంటికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ బెలూన్ కేవ్స్కి వెళ్దామని ప్లాన్లో ఉన్నాను. ఇక్కడ నుంచి యాగంటి 46 కిలోమీటర్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి. సో యాగంటి నుంచి అక్కడ 40 కిలోమీటర్, దగ్గర 100 కిలోమీటర్స్ అయితే పడుతుంది. చూడాలి. మధ్యాహ్నం వరకు యాగంటి వెళ్ళిపోతే సో అక్కడ ఆగి కొద్దిసేపు దర్శనం మీద చేసుకొని డైరెక్ట్గా బెలూన్ కేవ్స్కి వెళ్ళిపోవాలి. వచ్చిన 3 కిలోమీటర్కే పంక్చర్ చాలి. ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది బేతంచెర్ల? ఇంకా అది కూడా బోర్డు కనపడుతుంది కదా, కనపడలేదా? బేతంచెర్ల 15 కిలోమీటర్లు, 15 కిలోమీటర్. అమ్మా 2 డేస్కే పంక్చర్ ఒకటి. ఛా, మొత్తానికి చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. లేకుంటే ఈ టైంకి దగ్గర 7-8 కిలోమీటర్స్ వెళ్ళిపోయేవాళ్ళు. టైం వేస్ట్ అయింది అక్కడ. పంక్చర్ అయిపోయింది. పంక్చర్ అయితే తీసుకోవచ్చు కానీ నా సైకిల్కి రింగ్ గిట బెండ్ అయిందనుకో ఇంకా స్వాహ. దగ్గరలో ఎక్కడ దొరకదు. డైరెక్ట్ డెకట్లాన్ వెళ్ళాలా. ఇక్కడ నుంచి డెకట్లాన్ అస్సలు లేదే లేదు. కడప వెళ్ళాలంటే దగ్గర 100 ఉండొచ్చు. కడపలో డెకట్లాన్ ఉందో లేదో అది కూడా తెలియదు మనకి. ఇప్పుడు ప్రజెంట్ మనము ఊళ్ళో నుంచి వెళ్ళిపోతున్నాం. ఊరు రూట్ ఇది. టైం గాడ్ అంతా మన మంచి కొరకే ఏది జరిగినా.
నవ్వుకుంటూ తీసుకోవాలి కానీ బాధలున్నా కష్టాలున్నా అన్నీ ఇక జస్ట్ ఒక స్మైల్ ఇవ్వాలంతే. ముందేదేదో అయ్యేదేదో అయితేనే ఉంటుంది. ఇలా అయ్యింది దానికోసం బాధపడుతూ కూర్చుంటే ఇక కాని పని. అట్లుంటుంది ఇక లైఫ్లో అప్ డౌన్లు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి, మీకు కూడా వస్తూ ఉంటుంది. సో అప్ డౌన్లు వస్తుంటే దానికి మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి అలా కాకండి. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిద్ధార్థ్ హుసేన్. ఈరోజు బేగం జిల్లా బస్ స్టాండ్లో ఆల్ ఓవర్ ఇండియా సైకిల్ రైడ్ చేస్తూ ఈ అన్న వాళ్ళు కనిపించారు అనమాట. మన బల్లని బ్రాండ్ కాకపోతే ఈ అన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అసలు ఎలా ట్రిప్ ప్లాన్ చేశారు, ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటారు, ఎలా తింటారు, ఎలా ప్లాన్ చేశారు. అన్న మీ పేరు అన్న మీ పేరు అన్న మీరు ఆల్ ఓవర్ ఇండియా ప్లాన్స్లో ఈ సైక్లింగ్లో ఏ స్టేట్ తిరిగారు ఇప్పటికి? నావైతే 11 స్టేట్స్ ప్లస్ ఒక కంట్రీ అయిపోయింది. ఈ అబ్బాయిది వచ్చేసి స్టార్ట్ చేశాను. ఎన్ని రోజులు స్టార్ట్ చేసి ఫిబ్రవరి 10 స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఇది ఆంధ్ర. ఓకే, ఆంధ్రలో మనం బెదించలో గవర్నమెంట్ జరిగింది. ఓకే, మీరు ఛార్జింగ్ నైట్ టైమ్స్లో ఎక్కడ పెట్టుకుంటారు, అసలు ఎలా పడుతుంటారు నాకు ఏమని చెప్తారు మాకు? ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఎప్పుడైనా తిన్నాను కాపుతాను కదా, అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసేసి మొబైల్స్ పవర్ బ్యాంక్స్ ఛార్జ్ చేసుకుంటాం. ఇంకా అవ్వకపోతే పవర్ బ్యాంక్లోది ఛార్జ్ చేసుకుంటాం మొబైల్. లేకుంటే నెక్స్ట్ వెళ్తాం స్టార్ట్ చేస్తాం. ఇది అవసరం, ఇది వాళ్ళకు ఎక్కువ దగ్గర. సో ముందలైతే కొండలు చూస్తున్నారా, ఈ కొండలు వచ్చేసి ఇక్కడ బెత్తంచెర్ల దగ్గరలో ఉన్నది. సో ఇక్కడ మొత్తం ఏంటంటే మనం బండలు తయారు చేస్తారు. మొత్తం గుట్టల్ని తవ్వి బండలు అయితే తీస్తారంట. ఇటు సైడ్ మొత్తం గుట్టలు అయితే తవ్వేసి ఉన్నాయి. ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని గుట్టలు అయితే తవ్వేసి ఉన్నాయి. అన్నా యాగండి ఎట్లా సైడా? సో మొత్తానికి యాగంటికి రీచ్ అయినాం. ఇక్కడ ఏదో ఒక చోట స్టే తీసుకోవాలి, అలాగే స్నానం కూడా చేయాలి. మనుషులు అయితే చాలామంది వచ్చారు ఇక్కడ. ఇవి కాదు, ఇప్పుడు పడుకునేదానికి స్నానం చేయడానికి. ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ స్నానం చేయాలి అనేది నాకు తెలియదు. యాగంటికి అయితే వచ్చినాం, కానీ ఇప్పుడు ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ ఉండాలి ఏంటి అనేసి అసలు ఇంకా ఏం తెలియదు. అదిగో పైన కూడా రోడ్డు ఉన్నట్టుంది. మ్యాటర్ ఏంటంటే ఫోన్లలో పవర్ బ్యాంక్లో అన్నిట్లో ఛార్జింగ్ లేదు, మొత్తం అయిపోయింది. ఆపేస్తున్నా. ఇక్కడ స్టే ఎక్కడ చేయాలన్నా? స్టే చేసి రూమ్స్ వాళ్ళని అడగాలి. రూమ్స్ ఏమైనా స్టే చేసి రూమ్స్ అడగాలి. ఎక్కడ సమయ భవన్లో అడగాలి సార్. ఆల్ ఇండియా ఎవరు సర్వీస్ ఉంటుంది? అది మహబూబ్ నగర్. అది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అది. అంటే మామూలుగా ఇక్కడ రూమ్స్ అని ఉంటాయి. అక్కడ ఎంక్వైరీ చేయాలి. అక్కడ ఉంటాయా? వెళ్దామా? టైర్స్ ట్యూబ్లెస్ కాదు, ట్యూబ్ ఉంటుంది కానీ ఈ టైర్లు ఇక్కడ దొరకవు కాబట్టి ఎక్స్ట్రాగా క్యారీ చేసుకున్నాం. దా ముందరికి వెళ్ళి అడిగేద్దాం. మాకు కూడా వెళ్ళదు, మాకు ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, అన్నా కొన్ని ఫాలో చేసుకోండి. సైడ్ ఫ్రెండ్స్, అన్నా కొన్ని ఫాలో చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అన్నా కొన్ని ఫాలో చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అన్నా కొన్ని ఫాలో చేసుకోండి. చెప్పు.